హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. ఓకే, మరి ఈరోజు మన వీడియో అయితే బర్త్డే వీడియో అనమాట. బర్త్డేస్ ఒకటి కాదు రెండు, చూసారా? హ్యాపీ బర్త్డే కోవైట్ కుర్రాడు మా తమ్ముడు తీసుకొచ్చాడు ఈ కేక్ అయితే. కాకపోతే ఈరోజు అయితే చాలా పిచ్చ కామెడీ అయిపోయింది. చూసారా? ఆల్రెడీ మేము పిచ్చగా నవ్వుకున్నాం. ఏంటంటే బరువు ఎక్కువ అయిపోయి లాస్ట్కి మంచం కిందకి డౌన్ అయిపోయింది అనమాట. దానికి మొత్తం అంతా ఎంత కామెడీ అంటే అంత కామెడీ అయిపోయింది. కాకపోతే పక్కన కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఫ్రెండ్స్, అందు గురించి నేను మీకు వాయిస్ కట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అదనమాట. సో ఫైనల్గా మంచం లోపల దిగిపోవడం అంటే ఏంటంటే, మా ఇల్లు లోపల బాడితో ఆలిగిందనమాట కింద. దానివల్ల నేను మీకు ఒకసారి హోమ్ టూర్ చేసి చూపిస్తానండి. మాది పాతిల్లే, మా అమ్మ వాళ్ళదే. అది ఎట్లా ఉన్నదో కూడా మీకు అందరికి కూడా చూపిస్తాను. మళ్ళీ ప్రజెంట్ అయితే బర్త్డే వ్లాగ్ అయితే చూద్దాం. అది భూమిలోకి దిగిపోకుండా మామూలుగా పక్కకి వెళ్ళిపోయింది అనమాట. సో అట్లా అయిపోయింది బర్త్డే అయితే. ఫైనల్గా కేక్ కటింగ్ కూడా అయిపోయింది. ఆ కేక్ కటింగ్ కూడా ఆ కంగారులో మా అన్నయ్య కోసేరా అన్నాడు మా తమ్ముడిని. బర్త్డే మా అన్నయ్యది అయితే కేక్ మా తమ్ముడిని కోయమంటాడు. అలా చాలా ఫన్నీగా అయిందనమాట మొత్తానికి. బెలూన్స్కి దానికి కూడా కొంచెం కేక్ అంటింది, సో క్రీము. సో ఫైనల్గా బర్త్డే హ్యాపీగా అయిపోయింది మా అన్నయ్య పుట్టినరోజు అయితే. కేక్ కటింగే ఒక ఫన్నీగా అయిపోయింది అనుకుంటే, దాని తర్వాత కేక్ ముక్కలు పెట్టడం అనమాట. ఈ కేక్ ముక్కలు పెట్టే దాంట్లో కూడా ఇంకా ఫన్నీ అయిపోయింది. ఇప్పుడు మా అన్నయ్యకి ఆల్రెడీ పెడుతుంది కేక్ ముక్క, కానీ ఫైనల్గా లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థం అవుతుంది. నేను వాయిస్ కట్ చేస్తాను కాబట్టి మీకు అంత అనిపించకపోవచ్చు. ఏంటంటే నాకు పెట్టకుండా అక్కడ పెడతావేంటని గతిరాడు అనమాట. అది కూడా భలే కామెడీ అనిపించింది. మా తమ్ముడికి పెడుతుంది లాస్ట్లో, మీరు చూడండి గమనిస్తూ. మా అన్నయ్య అంటాడు పాపం, కానీ మా అమ్మ తీసుకెళ్ళి మా తమ్ముడి నోట్లో పెడుతుంది కేకు. ఫస్ట్ ముక్క అయితే మా బాబుకే పెట్టాడు మా అన్నయ్య, ఫస్ట్ కేక్ అయితే. ఎందుకంటే చిన్నపిల్లడు కదా, ఎవరింట్లో అయినా కూడా అంతే. సో అలా హ్యాపీగా మా అన్నయ్య బర్త్డే అయితే గడిచిపోయింది. మంచిగా ఎంజాయ్ చేసాము. బయటికి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదన్నమాట. ఇంట్లో ఉంటేనే బెస్ట్. అసలు మా అన్నయ్యకి ఫస్ట్ కేక్ అంటేనే నచ్చదు. అంటే ఈ హడావిళ్ళు హంగామాలు ఇవన్నీ పెద్దగా ఇష్టపడ్డా. సో అందుకని చెప్పకుండానే మా తమ్ముడు సర్ప్రైజ్గా ప్లాన్ చేసి కేక్ తీసుకొచ్చి కేక్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మన బర్త్డే, ఇంకా నా బర్త్డే అనమాట. మా అన్నయ్యది 17th జనవరి, నాది 19th జనవరి. మా నాన్నమ్మ చూసారా? మా నాన్నమ్మ చాలా మంచి ఆవిడ, ఎంత మంచి ఆవిడ అంటే అంత మంచి ఆవిడ. కాకపోతే ఇప్పుడు కొంచెం మతి స్థిమితం సరిగా లేదనమాట. సరిగా గుర్తుపట్టకపోవడం ఆ రకంగా ఉంటుంది. నన్ను కూడా సరిగా గుర్తుపట్టదు. ఒక్కొక్కసారి గుర్తుపడుతుంది, ఒక్కొక్కసారి ఉండదు. పాపం చాలా అంటే చాలా మంచి ఆవిడ. మాకు గుర్తు కోసం అనమాట మేము ఇలా తీసుకుంటూ ఉంటాం, వీడియోస్ అని ఫొటోస్ అని. అలా ఏదైనా చెప్పినా మంచిగా వింటుంది, చేస్తుంది. కాకపోతే కొంచెం అర్థం కాదనమాట, కొంచెం మెంటల్లీ. సో అలా మా నాన్నమ్మతో కాసేపు సరదాగా వీడియో తీసుకున్నాను. నాకు బర్త్డే అనమాట, నాకు గిఫ్ట్ ఇవ్వి, నాకు గిఫ్ట్ కావాలి ఖచ్చితంగా ఇవి అని అడిగాను అనమాట. అన్నం తినలేదా అనేసి అన్నది గిఫ్ట్ అని అడిగితే, సరే నువ్వు పెట్టనే సరే తినేసాం. అన్నం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బర్త్డే అనేసరికి కామన్ కదా, అక్షంతలు అవన్నీ వేసుకోవడం. మా అమ్మ నాన్న చూసారు కదా, మా డాడీ మా అమ్మ వాళ్ళతో నేను అక్షంతలు వేయించేసుకున్నాను. అది కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మా అన్నయ్యతో కూడా అక్షంతలు వేయించేసుకున్నా. నేను వేసుకున్న డ్రెస్సు మా హస్బెండ్ కొనిచ్చాడు ఫ్రెండ్స్. షార్ట్లో పెట్టాను చూడండి. నా బర్త్డే డ్రెస్ వచ్చి ఆకృతిలో తీసుకున్నాను, 2400. ఇంకా నెక్స్ట్ మా అన్నయ్య కూడా ఇంకా పెద్దలతో ఎప్పుడైనా వేయించుకోవచ్చు కదా అనేసి మా అన్నయ్య కూడా అక్షింతలు వేయించేసుకున్నాడు. మా అక్షింతల కార్యక్రమం అయితే అయిపోయింది. ఫైనల్గా నానమ్మతో కూడా అక్షింతలు వేయించుకుంటే పని అయిపోద్ది అనేసి నానమ్మతో కూడా వేసేసుకున్నాం. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే అసలైన ట్విస్ట్, మా అన్నయ్య వల్ల ఫ్రెండ్స్ వచ్చారనమాట. వస్తున్నారు, ఇంకా కాసేపట్లో వస్తున్నారు. చిన్నప్పటి ఫ్రెండ్స్ అనమాట, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళు క్లాస్మేట్ అయితే మా అన్నయ్యకే కానీ మా ఫ్యామిలీకి చాలా దగ్గరగా అనమాట. చూసారు కదా, వీళ్ళే. ఇటు నానమ్మ, అమ్మ, నేను, అన్నయ్య, మీనాక్షి. చెప్పా కదా, మీనాక్షి వాళ్ళ హస్బెండ్ అన్నయ్య. కాకపోతే ఇక్కడ ఏంటయిందంటే, అన్నయ్య పక్కన డాడీ, ఇప్పుడు వెళ్తుంది డాడీ. దీనికంటే ముందు ఒక వీడియో తీసుకున్నాం అబ్బా. అది ఏమైందంటే కొంచెం పొరపాటు అయింది. కేక్ కటింగ్కి వీడియో
పజ్లో పెట్టి నేను చూపిస్తున్నాను అనమాట. పజ్లో ఉన్నది జస్ట్ క్లిక్ చేస్తే సరిపోదని చెప్పాను మా వాళ్ళకి. కాకపోతే మిస్టేక్, అక్కడ క్లిక్ చేయాల్సింది పోయి మధ్యలో వీడియో ఆప్షన్ నొక్కేసడం వల్ల అది వీడియో పడలేదు. మేము అన్నయ్య కలిపి కేక్ కట్ చేసాం అనమాట. మీనాక్షి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చిన కేక్లో ఇద్దరు పేర్లు కూడా చిన్ని విద్య అని పెట్టి సర్ప్రైజ్గా తీసుకొచ్చింది పాపం. కాకపోతే ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్, అదైతే లేదు, పొరపాటు అయిపోయింది అనమాట. చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది. దాని గురించి మేము మళ్ళీ నెక్స్ట్ చిన్న క్లిప్ తీసుకుందాంలే అనేసి ఇది తీసుకుందాం. ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఇది కూడా లాస్ట్ వరకు చూపించలేదు, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తను శారీ కూడా తీసుకొచ్చింది నా కోసం. మీనాక్షి శారీ తెచ్చింది కూడా, అది కూడా తను వాళ్ళ బైక్లో డిక్కీలో పెట్టేసింది, దాచేసింది లాస్ట్ వరకు చూపించకుండా. ఫైనల్గా బర్త్డే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత తను శారీ తెప్పించి అది కూడా నాకు ప్రజెంటేషన్ చేసిందనమాట. శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్, కలర్ కూడా బాగుంటుంది కదా చాలా. సో అది ఫ్రెండ్స్ నాది మా అన్నయ్య బర్త్డే అయితే ఇలా హ్యాపీగా అయిపోయింది. మా బాబు అయితే అసలు ఏం అల్లరి చేయడబ్బా, చక్కగా కూర్చున్నాడు. కాబట్టి వాళ్ళ దగ్గర ఫస్ట్ వెళ్ళలేదు, కానీ తర్వాత బాగా వెళ్ళాడు. నేను మీకు అవి లాస్ట్లో యాడ్ చేస్తాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బైక్లో వెళ్ళింది అవన్నీ కూడా బాగున్నాయి మంచిగా. కొంచెం అలవాటు అయితే చాడు మా బాబు, ఎవరి దగ్గరికన్నా వెళ్ళిపోతాడు, మంచిగా హ్యాపీగా ఉంటాడు, వదలడు ఇంకా. వాళ్ళు కూడా మా బాబుని వదిలిపెట్టి వెళ్ళలేకపోయారు అబ్బా, నిజంగా భలే ఉంటాడు అసలు. వాళ్ళు కూడా మా బాబు అంటే చాలా ఇష్టం. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా వదలలేదు అసలు, మీనాక్షి వాళ్ళు అంత బాగా చూసుకున్నారు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము మేము వ్యాక్సిన్ అప్పుడు, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాము, అప్పుడు కూడా బాగా చూసుకున్నారు. సో ఇది ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, క్లిప్ మిస్ అయిందని కేక్ కటింగ్, అందుకని మా అన్నయ్య మళ్ళీ ప్లాన్ చేశాడు అనమాట, కేక్ ఇప్పుడైనా కట్ చెయ్యి, చిన్న క్లిప్ అన్నా తీసుకుందాం అనేసి. సో దానికోసం మళ్ళీ ఇంకొకసారి కటింగ్ అనేది పెట్టేశాడు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన వీడియో అయితే. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. అందులో కోనసీమలో ఉన్నాను కదా ఇప్పుడు, మామూలు వీడియోలు ఉండవు మరి, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చెప్పు, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మా అన్నయ్య వాయిస్. బాయ్.